అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన దాని ప్రకారంగా చూసుకుంటే ఇది కావాలని అరెస్ట్ చేసినట్టుగా అనిపిస్తుందని కేటీఆర్ అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. అరెస్ట్ ఆఫ్ అండ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ ఇస్ ఏ pinnacle of insecurity of the rules. I totally sympathize with the victims of the stampede, but who failed really, treating Allu Arjun Garu as a common criminal in uncalled for the especially for something he isn't directly responsible. There is always space for respect and dignified conduct. I strongly condemn the high-handed behavior of government. Going by the same previous logic, Revanth Reddy should be arrested for causing the death of the two innocent people who died in the Hyderabad because of the fear of psychoics caused by Hydra. అయితే దీనికి సంబంధించి ఒక నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి ఆయన ఒక నేషనల్ అవార్డు గ్రహీతను ఇలా అరెస్ట్ చేయడం సరికాదు. అదే కాకుండా దీన్ని నేను చాలా ఖండిస్తున్నాను. మరి దీనికి సంబంధించి నేను చాలా బాధపడుతున్నాను కూడా. అక్కడ జరిగిన ఆ మహిళకి సంబంధించిన ఘటన పైన కూడా నేను చాలా బాధపడుతున్నాను. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారిని ఒక క్రిమినల్ లాగా ఒక కామన్ క్రిమినల్ గా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదని ఆయన ఇండైరెక్ట్ గా అక్కడ డైరెక్ట్ గా ఎలాంటి ఆయనకు సంబంధం లేదు, ప్రత్యక్షంగా ఆయనకి ఎలాంటి సంబంధం లేని దాంట్లో ఆయనను తీసుకువెళ్లి అరెస్ట్ చేయించడం సరికాదని, దీంట్లో నిజానికి కొంచెం కూడా ఆయన పైన రెస్పెక్ట్ లేకుండా కొంచెం కూడా డిగ్నిటీ లేకుండా ప్రవర్తించడం అసలు సరికాదని గవర్నమెంట్ అయితే ఆయన ప్రశ్నించడం జరిగింది. అదే కాకుండా ప్రజెంట్ ముందు జరిగిన గత కొన్ని రోజుల నుంచి మనం వింటూ వస్తున్నాం, హైడ్రాకి సంబంధించి కొన్ని ఏరియాస్లలో కొన్ని కూల్చివేతలు చేయడం జరిగింది. అందులో 2 చనిపోవడం జరిగింది. ఆ హైడ్రాలో కొంతమందికి ప్రాణ నష్టం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించి ఆ హైడ్రా వ్యవస్థలో ఎవరైతే 2 చనిపోయారో వాళ్ళ గురించి మరి మీరు చేసింది కూడా తప్పన్నప్పుడు మిమ్మల్ని ఫస్ట్ అరెస్ట్ చేయాలి, ఆయనని కాదు. మీ గవర్నమెంట్ లోనే తప్పు ఉంది, ఖచ్చితంగా మీరు చేయాల్సినవన్నీ అసలు ఆయన వచ్చినందుకు అక్కడ తప్పు ఉంది అంటే అక్కడ యాజమాన్యం కూడా తప్పు ఉంది అంటే ఆయన ఇండైరెక్ట్ గా కూడా అల్లు అర్జున్ కి ఆయనకి మంచి మిత్రత్వం ఉంది. మరి ఇలాంటి సందర్భాల్లో ఇలా ఖచ్చితంగా మాట్లాడతారని చెప్పేసి అనుకున్నాగా ఈ ట్వీట్ ఆయన పెట్టడంతో ప్రజెంట్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం సరికాదని, ఆయనని తొందరగానే విడిపిస్తే బాగుంటుందనే విధంగా ప్రతి ఒక్కరు ట్వీట్ చేశారు. ఇక కేటీఆర్ మాత్రం ముఖం మీదనే అసలు ప్రభుత్వమే సరిగ్గా లేదు, అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడానికి బ్యాక్ సైడ్ నుంచి రేవంత్ రెడ్డి చాలా చేశారు అనే విధంగా ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా హైడ్రా గురించి కూడా తీసుకొచ్చి మొత్తం ఆయననైతే ఒక విధంగా టార్గెట్ చేసినట్టుగా మాట్లాడడంతో ప్రజెంట్ ఆయన పెట్టిన ఈ ట్వీట్ అటు 2 తెలుగు రాష్ట్రాలలో ఫుల్ వైరల్ గా మారింది.